ఆ రోజు మనందరికీ మీ అందరు కూడా ఉన్నారు. పవర్ ప్రజెంటేషన్ చెప్పింది వేరు, జరిగే లోపల జరిగే అంతంత వేరే అవుతా ఉన్నారు. అంటే ఒక రకంగా పవర్ మాకు చేతులు ఉంది. అసలు ఎవరు జిమ్మేదారు అంటే ఆ వీటీడే ఇన్ఛార్జ్గా కలెక్టర్ని అడిగితే కలెక్టర్కి తెలియదు అంటారు. ఈవో గారిని అడిగినాం అనుకో, ఇప్పుడు మీరు అడగండి, డెవలప్మెంట్తో మాకేం సంబంధం లేదండి అని చెప్తారు. అసలు మరి బాధ్యులు ఇలా వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన లోక్సభ సంవిధానం దాన్ని ఆ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని చూసుకుంటూ తిరుగుతాడు. రాజ్యాంగం నడవాలి, రాజ్యాంగం నడవాలి, రాజ్యాంగం నడవాలి. అసలు నేను అడుగుతున్నా, ఒక రిలీజియస్ సెక్టర్లా మేము హిందూ ధర్మానికి మద్దతు చేస్తాం కావచ్చు, అవుట్రైడ్ చేస్తాం కావచ్చు. ఎక్స్టెన్షన్ రోడ్డు మీదకి 25 ఫీట్ల ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ప్యారలర్ రోడ్, ఆల్టర్నేట్ రోడ్ లేనిది అసలు ఒక రోడ్ క్లోజ్ చేస్తున్నాం వీళ్ళది. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. ఓ బ్రిడ్జ్లు కట్టినా ఏది కట్టినా కానీ దాదాపు ఒక 7 to 8 months ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది. అంటే ఓల్డ్ టౌన్ ఏదైతే ఉన్నదో టోటల్ బ్లాక్, మనిషి పోరాదు, వెహికల్ పోరాదు, వెహికల్ రారాదు. మరి ఆ రోజు వారు మన కమిట్ అయింది ఇంకొక 35 feet ఎక్స్టెన్షన్ రోడ్ చేస్తామనేది. మరి మీరందరూ కూడా లోకల్నే పనిచేస్తూ ఉన్నారు, లోకల్నే చూస్తూ ఉన్నారు. స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా ఆ ల్యాండ్ యాక్విజిషన్ నోటీస్ ఇవ్వాలి, ల్యాండ్ యాక్విజిషన్ నోటీస్ లేదు. నువ్వు ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ అంటే దాన్ని ఎక్కువ రోడ్ అంటే బాధ్యులు. మరి ఇదేం రాజ్యాంగం? ఏ రాజ్యాంగం ఉన్నది? అసలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్, హైకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి? అసలు రోడ్ల మీద ఉన్న దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ తీసేయమని చెప్తా ఉన్నాయి. అరే వీళ్ళు కొత్త తరంగా పట్టుకొచ్చేయాలి. దేశంలో రోడ్డు మీదకి దేవాలయం ఎక్స్టెన్షన్ చేసి అక్కడ ఉన్న విలేజర్స్ను సఫర్ చేసుకుంటూ టోటల్ జాతర గ్రౌండ్తో సహా ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది. యాత్రికులు ఎవరు కనీసంగా వచ్చే రద్దీ లేదు. ఎక్కడికి వెళ్ళి వస్తే పార్కింగ్కి వెళ్ళి వచ్చినట్టయితే ఇటు రారాదు, మళ్ళీ తిరిగి రావాలి. తొమ్మిదిలో ఒక దిక్కం అవుతూ ఉన్నారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే దేవుని పేరు మీద, హిందుత్వం పేరు మీద హిందూ దేవుళ్ళకి ఎట్లా డబ్బులు ఇస్తూ ఉన్నారు. భీమేశ్వరానికి షిఫ్ట్ చేసిన తర్వాత మా ఆదాయం ఏం తగ్గలేదు, ఆదాయం వస్తుంది కదా మాకు ఎంతో ఉంది, ఇంకా 2 సంవత్సరాలు అనే ఫీలింగ్ ఉంది. ఇది సరైన విధానం కాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 12వ నాడు మాకు తెలిసిన దాంతో వాళ్ళు మళ్ళీ శృంగేరి పీఠాధిపతి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. గర్భాలయంను మళ్ళీ కదిలించే ప్రయత్నం చేస్తాం. మరి మీరందరూ కూడా విట్నెస్ దయచేసి, డెవలప్మెంట్కి మనం ఎవరు అడ్డం కాదు, చెప్పింది చేయమని చెప్తా ఉన్నాం. మనం ఆ గర్భాలయం మళ్ళా దాన్ని డిస్టర్బ్ చేస్తే ఆయన ఇచ్చిన మాట ఏది వీళ్ళు చేసేది. గర్భాలయం డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి అంటే, ఈ హైట్ ఉన్నది కదా ఇప్పుడు, ఆ శిఖరం ఏదైతే ఉన్నదో గర్భాలయ శిఖరం, రాయరాయేశ్వరి లింగం ఉన్న శిఖరం ఏదైతే ఉన్నదో వీళ్ళు స్లాబ్ పెంచిన తర్వాత కేవలం 2 feet కనిపిస్తుంది అట. దాన్ని 4 feet హైట్ చేస్తూ ఉంటారు. హైట్ చేస్తే ఆ శిఖరం కనిపించాలి అని. అరే మేమేంటున్నాం మరి, చదువుకున్న వాళ్ళే, ఇంటలెక్చువల్సే, మీరు డిజైన్ చేసుకునేటప్పుడు నాలెడ్జ్ లేదా, కామన్ సెన్స్ లేదా? ఇంతమంది ఇంజనీర్లకు, దేవాదాయ శాఖ అధికారులకు కానీ అది ఎస్టిమేట్లు ఉందా? లేదు. వచ్చినప్పుడల్లా 50 కోట్లు పెడతామో 70 కోట్లు పెడతామో అంటే ఎవరికి వస్తుంది 70 కోట్లు 50 కోట్లు? ఈ తెలంగాణలో జరిగే మొత్తం అన్ని దేవాలయాలు కూడా స్టోన్ స్ట్రక్చర్ అవుతూ ఉన్నాయి. ఆ ప్రతి స్ట్రక్చర్ కూడా స్టోన్తో చేస్తూ ఉన్నారు, రాతితో జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక్కటే సిమెంట్తో జరుగుతూ ఉంది. మరి ఆయన చెప్పింది ఏంటంటే చెరువు పక్కకు ఉన్నది నీళ్ళు వస్తాయంటే, ఇవాళ ఉన్న టెక్నాలజీతోని సముద్ర గర్భంలోనే బంగ్లాలు కడతా ఉన్నారు, బ్రిడ్జిలు వేస్తూ ఉన్నారు, అండర్గ్రౌండ్ రాకులు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కల్టితు చర్య. ఇలా మాకు అనిపించేది ఏంటంటే వ్యక్తిగత ప్రతిష్ట కోసమే చరిత్రను నాశనం చేస్తూ ఉన్నారు. పాత వేములవాడ రూపురేఖలు లేకుండా ఇస్తూ ఉన్నారు. ఆ రూపురేఖలు కంప్లీట్గా మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఇప్పుడు ఈ శివుని విగ్రహం కూడా రండి, ఆగమశాస్త్రం, ఏ ఆగమశాస్త్రం ఇవాళ ఇక్కడ ఉన్న హిందువులం కనీసంగా సౌత్ ఫేస్లో దేవుని విగ్రహం పెట్టుకుంటాం. ఇళ్ళలో ఒకసారి ఆలోచన చెప్పండి మీరు. తూర్పుకు పెడతాం, లేకుంటే ఉత్తరంకు పెడతాం. అది ఏ దిశగా పెట్టియాల విగ్రహాన్ని? నేను స్థానాచారాన్ని అడిగితే వాళ్ళు మాకు సంబంధం లేని చెప్తా ఉన్నారు. అసలు బాధ్యులు ఎవరు? వీళ్ళు మాట్లాడితే ఆగమశాస్త్రం అని చెప్తా ఉన్నారు. ఇలా మీ ఇళ్ళలో పెట్టుకుంటారు, మీరు చెప్పండి ఒకసారి. మీరు తూర్పుకు ప్రాముఖ్యత ఇస్తారో లేకుంటే ఉత్తరం ప్రాముఖ్యత, కనీసం ఇట్లా పెట్టుకునే బాత్రూమ్ కూడా ఆ దశలో పెట్టాం మనం. ఇదే విధానం ఇష్టం వచ్చినట్టు చేసి వ్యక్తిగత పరిస్థితుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, కాంగ్రెస్ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. ఎస్, ఒక ఆదిశంకరాచార్య విగ్రహం పెట్టమని ఇప్పటికి దాని లేదు.
ఈ దేవాలయం నిర్మాణం చేసిన రాజరాజ నరేంద్రుడి విగ్రహం ఉందా, కనీసంగా ఫోటో ఉందా దేవాలయం చూపించామన్న? అది లేదు. రేపు పెద్ద బోర్డులు మాత్రం పెట్టుకుంటా ఉన్నారు. మనం ఏదైనా మాట్లాడితే రేపు కౌంటర్ మళ్ళీ అభివృద్ధికి అడ్డం పడుతున్నారని. అభివృద్ధికి ఎవరు అడ్డం పడతారు? మేము పడతామా? ఇనాగ్రేషన్ స్టోన్స్ శిలాఫలకాలు ఎక్కడ పెడతారండి? నట్టనటి దేవాలయంలో పెడతారా? మీరు ఒక్కసారి భీమేశ్వరాలయం అలవ చూడండి ఒకసారి. మీరు భీమేశ్వరాలయంలో లోపల ఎదురుగా శిలాఫలకాలు పెడతారు. వీళ్ళు శిలాఫలకాలు ఇక్కడ బయట పెడతారా? దేవుని సన్నిధిలో పెడతారా? దేవుని మొక్కనా లేకుండా ఇలా పేర్లను చూసి మొక్కుతావాడు లోపలికి పోయి? ఏ ధర్మశాస్త్రం చెప్తా ఉంది? ఇలా కేవలం పబ్లిక్ డైవర్షన్స్ కోసమే, ప్రజలను మభ్యపెట్టడానికి కోసమే ఆ బండు మీద ఇనాగ్రేషన్ చేసారు. ఇంతమంది ముఖ్యంలో ఉన్నాం. ఆషాఢ మాసంలో ఎక్కడ ఇనాగ్రేషన్ పెట్టుకుంటాం? మీరు ఒకసారి గుండె మీద చేసుకో చెప్పండి. ఆషాఢ మాసంలో ఇనాగ్రేషన్ చేస్తారు, తెల్లారి మైకు పట్టుకుంటే ఆగమ శాస్త్రం గురించి చెప్తూ ఉంటాం. ఏ శాస్త్రం చెప్తా ఉంది? ధైర్యం ఉంటే చర్చకు రమ్మని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, మాట్లాడతాం. కేవలం మాకు తెలిసిన ప్రకారం అయితే కొన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరుగుతూ ఉంది అభివృద్ధి పేరు మీద. ఈ అభివృద్ధి సహించేది లేదు. చాలా పవర్ ఉందిగా చూసుకున్నట్టయితే రేపు పవర్ పోయిన తర్వాత పశ్చిమ బెంగాల్ కంటే కూడా హీనమైన పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖబర్దారని చెప్తా ఉన్నాం. మరి దాన్ని పక్క పెట్టుకొని అభివృద్ధిని చూపించి బూచిని చూపించి ప్రతిపక్షాలైన మాట్లాడితే అడ్డం పడతారో అని చెప్పడం ఇది సరైన విధానం కాదు. దయచేసి మీ అందరూ ఒకసారి రిపీట్ చేసుకొని, మేము ఎక్కడ అబద్ధాలు చెప్పడం లేదు, ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నాం మనం. ఆయన ఇంటి ఇనాగ్రేషన్ పెట్టుకోమని చెప్పండి. వచ్చిన ముగ్గురు మంత్రులు గిట్ట ఆషాఢ మాసం ఇనాగ్రేషన్ పెట్టుకుంటారేమో. కనీసం ఇనాగ్రేషన్ చేస్తారో పెట్టుకోమని చెప్పుది. ఏ ఆగమ శాస్త్రం ప్రకారం అయితే శివుని విక్రమం దక్షిణ ఫేస్ పెడతారు, దానికి పెద్ద పబ్లిసిటీ. మొత్తం దేవాదాయ శాఖ ఉన్నదో ధర్మాన్ని నాశనం చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. భారతదేశ చరిత్రనే రూపు లేకుండా చేసిర్రు. ఈ దేవాలయ రూపురేఖలు పూర్తి మార్చేసి అసలు రాజరాజ నరేంద్రుడే కట్టలేదు, ఈ దేవాలయాన్ని మా రేవంత్ రెడ్డి గారని చెప్పి చరిత్ర రాసుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాం, శ్రావణ మాసంలో ఏదైతే ఉన్నదో వేలాది మందితో కూడా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అదే వేదిక ఒక పార్టీ రకం కాకుండా అన్ని కుల సంఘాల నాయకులను ఇస్తాం, అన్నీ చేస్తూ ఉన్నాం. ఇలా ఒక థర్డ్ క్లాస్ సిటిజన్గా బతుకుతూ ఉన్నాం. ఇడ దేవాలయంకి పోతే అడ్మినిస్ట్రేషన్ లేదు, కంట్రోల్ లేదు, ఏది లేదు. అక్కడ తీసుకొని గ్రామస్తులు పోతే కనీసంగా లోపలికి ఎంట్రన్స్ లేదు. ఎందుకు సాక్రిఫై చేయాలి? మేము వందలాది కుటుంబాలు ఇలా మా ప్రాపర్టీస్ పోయినాయి. 30 ఎకరాల ల్యాండ్ ఇలా దేవాలయంకి సంబంధించిన ఆ డెవలప్మెంట్ కార్డు ఏదైతున్నదో స్థానికులం ఇచ్చిన భూమి నష్టపోయినా కానీ ఇలా పోతే కనీసంగా ఎంట్రన్స్ లేదు. అసలు మొత్తం హైలీ, ఎక్కడ కూడా క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మిమ్మల్ని ఆందోళనమనండి. లోపల పూజలు రాయ ఆలయంలో ఏ సక్రమంగా పూజలు అవుతున్నా చూసినోడు దిక్కు లేదు. మీరు పోరు, మేము పోం. నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను, అమ్మవారికి వేసే అలంకారానికి వేసే నగలు కూడా అమ్మవారికి రాయలేశ్వర అమ్మవారికి సరిగ్గా వేస్తలేరు భయంతో. రాత్రి కావలేవారు ఉంటున్నారని అనుడు చెప్పింది ఏంది? ఆ భగవంతుని జరిగే సన్నిధిలో పూజలు ఏవైతున్నాయో నిత్యంగా జరిగే పూజలు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు లోపల మీరు అందరూ భీమేశ్వరాలయం పోయినరు, కనీసంగా 1 ఇయర్ దర్శనం ఉంటాయని తెలుసు. పలిగిపోయిన అద్దం ఇంట్లోనే ఉంచుకుంటామా? దేవుని ఫోటోలు ఉంచుకుంటామా? మీరు చెప్పండి ఒకసారి. మీరు నంది విగ్రహం చూడండి ఒకసారి, మీరు పోయాడ అవి పలగొట్టున్నాయి, దానికి పూజ చేస్తూ ఉన్నారు పూజారులు వీళ్ళు వచ్చిన వీఐపీలతోని కానీ భక్తులతోని. ఇదేం ఆగమ శాస్త్రం? ఎక్కడ నియమాలు చెప్తున్నాయి? ఖండితమైన విగ్రహాలకు పూజ చేయమని ఏ ధర్మశాస్త్రం చెప్తా ఉంది? వీటన్నిటి కూడా సరైన మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది, నాయకులు చెల్లిస్తారు. ఇప్పుడు ఏదైతే ఉన్నదో గర్భాలయాన్ని ఎక్కడ ముట్టుకున్నా ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ రోజు ఏం మాట్లాడారో దానికే కమిటీ కావాలి. అసలు ఇప్పటివరకు 50% పని అయిందని చెప్తా ఉన్నారు. ఎక్కడ 50% ఏం చూపించమనండి? ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు జరుగుతున్నది తప్పితే అది దేవాలయం రూపురేఖలు లేకుండా అయిపోతూ ఉన్నది. అసలు తీసిన విగ్రహాలు ఎక్కడ ప్రతిష్ట ఎక్కడ పెట్టిరో కూడా ఎవరో తెలియదు, వాటిని ఏం చేసిరో కూడా తెలియదు. మరి ఈ విధానం సరైనది కాదు. వీటన్నిటిలో కూడా శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తాం, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆ గర్భాలయాన్ని ఏమాత్రం ముట్టుకున్నా కానీ సహించే ప్రసక్తి ఉండడం. మరొకసారి మీ అందరి ద్వారా కూడా ప్రజల్ని కూడా మోటివేషన్ చేయడానికి కూడా దాదాపు మా టీమ్స్ తయారు చేస్తూ ఉన్నాం. గ్రామంలో ప్రతి ఓటును మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది వ్యక్తిగతంగా మాకు వచ్చే నష్టం లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ వెళ్ళిన నాడు కూడా దేవాలయాలున్నాయి, కాంగ్రెస్ పార్టీ లేని నాడు కూడా దేవాలయాలున్నాయి. ఈ దేవాలయం ఇలా మేము వచ్చి కట్టలేదు, వాళ్ళు వచ్చి కట్టలేదు, ఎక్కడో పూర్వీకులు కట్టిండ్రు, రాజులు కట్టిండ్రు. దాన్ని చూసి డబ్బుల కోసమే దేవాదాయక పనిచేస్తూ ఉన్నది.
ఆదాయ వనరుల కోసమే దేవాదాయానికి పనిచేస్తున్నారు, భక్తుల మనోభావాల కోసం పనిచేస్తలేదు, ఆగమశాస్త్రం కోసం పనిచేస్తలేదు, దేనికోసం పనిచేస్తలేదు. కనుక వీటన్నిటి కూడా ఆ జరిగే ఏదైతే ఉన్నదో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆ గర్భాలయాన్ని ఏమాత్రం ఉంటే సహించలేదు కూడా మనం చేస్తూ ఉన్నాం.